అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? మన మిల్క్ బ్యూటీ అయిన తమన్నా గారి ఫేవరెట్ డిష్ అండి, అదే ఫ్రెంచ్ టోస్ట్. French toast, cranberries, blueberries, nuts, the egg batter, salt and pepper in it. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చాలా డీటెయిల్గా సింపుల్గా చూపించేసైనా పిల్లలకి చాలా చాలా నచ్చేస్తుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక స్నాక్గా కానివ్వండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఫ్రెంచ్ టోస్ట్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. బాదం, పిస్తా, అలాగే జీడిపప్పు తీసుకొని రఫ్గా చాప్ చేసుకోండి. అలాగే బ్లాక్ కిస్మిస్, రెడ్ కిస్మిస్ రెండు తీసుకున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో వీటన్నిటిని ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లోకి 3 ఎగ్స్ తీసుకోండి. ఒక ఎగ్కి 2 ఫ్రెంచ్ టోస్ట్లు అవుతాయండి. సో 3 ఎగ్స్ తీసుకుంటే నాకు 6 అయ్యాయి అనమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1 పావు టీ స్పూన్ సినమిన్ పౌడర్, అదేనండి దాల్చిన చెక్క పొడి, 1 పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసి 2-3 టేబుల్ స్పూన్ల పాలు కలుపుకోండి. కాచి చల్లార్చిన పాలు ఇవి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. బాగుంటుంది, మంచి ఫ్లేవర్గా ఉంటుందండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకొని 1 స్పూన్ బటర్ వేసుకొని బ్రెడ్ పీసెస్ని ఇలా ఈ బటర్లో 2 వైపులా కాల్చుకోండి. ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకోండి. ముందుగా మనం డైరెక్ట్గా దీన్ని ఆ ఎగ్స్లో డిప్ చేసైనా కాల్చుకోవచ్చండి. కానీ నాకు ఇలా ముందుగా ఒకసారి కొంచెం రోస్ట్గా కాల్చేసి ఆ తర్వాత డిప్ చేయటం ఇష్టం. ఆ తర్వాత అదే పెనం మీద మరొక టేబుల్ స్పూన్ బటర్ వేసేసి మనం ఇలా రెడ్గా కాల్చుకున్న ఈ బ్రెడ్ని వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ ఎగ్లో ఇలా డిప్ చేసేసి ఆ పెనం మీద వేసేసేయండి. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకోండి. హై ఫ్లేమ్ పెట్టకుండా సిమ్లో మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే అది లోపల వరకు బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇది చేస్తుంటే ఇల్లంతా మంచి ఫ్లేవర్తో నిండిపోయిందండి. ఏదో బేకరీ ముందు నిలబడ్డట్టు ఉందన్నమాట. అంత మంచి ఫ్లేవర్గా ఉంది. ఇలా రెడ్గా కాల్చుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మరొక బ్రెడ్ పీస్ని కూడా చూపిస్తున్నాను. ఈ ఎగ్లో డిప్ చేసేసి దాన్ని తీసి పెనం మీద వేసేసేయండి. 1 స్పూన్ బటర్తో 2 వైపులా కాల్చుకోండి. ఆయిల్తో అయినా ఫ్రై చేసుకోవచ్చండి, కానీ బటర్తో అయితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ మీద హనీ, తేనె వేసుకోండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. మీకు బాగా స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ హనీ వేసేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా పరిచేసేయండి. మీకు ఇవన్నీ ఇష్టం లేకపోతే పీనట్ బటర్ అప్లై చేసుకొనైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది అలా కూడా. అంతేనండి, ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు కదా. టిఫిన్ ఏం చేయాలో ఏం తోచినప్పుడు బ్రెడ్ తీసుకొని మార్నింగ్ ఇలా చేసేసేయండి. హ్యాపీగా తినేస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా సరే. నేను చేసిన ఈ ఫ్రెంచ్ టోస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.